ముందు ఈ వీడియో చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. కాదు కమాండర్స్ లాగా చేస్తున్నారు వాళ్ళు, అబ్బాయిలు అమ్మాయిలు కాదు ఇక్కడ. వీడియో చూసారు కదా, మీకు అర్థం కాబోతే అసలు మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి. ఏమీ లేదు, దివ్య గారు పిలిచారు, తనుజ గారు వెళ్ళలేదు. సో అందుకే పవన్ గారు వెనక చేపెట్టి ఇలా ముందుకు తోసారు అనమాట. సో అంటే యాక్చువల్ తోయడం కూడా కాదు, జస్ట్ ఇలా అన్నారు మీరు వీడియోలో చూసుంటే. సో ఈ విషయం అయిపోయింది. దీని తర్వాత తనుజ అదికి మన పవన్ గారికి కొన్ని డిస్కషన్ అయింది. తనుజ గారికి అలా తోయడం నచ్చలేదు అన్నారు. తర్వాత గొడవ అయింది. తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడేసుకుని ఎపిసోడ్ అయిపోయింది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఈ వీడియోని పట్టుకుని సోషల్ మీడియాలో కొంతమంది కొన్ని కామెంట్లు చేస్తున్నారు. ఏంటంటే కావాలని తనుజని ఇష్టపడిన హ్యాటర్స్ కావాలని తనుజ పవన్ అలా అంటుంది, మిస్బిహేవ్ చేశారంటే, మిస్ హ్యాండ్లింగ్ అంటే, ఆల్మోస్ట్ ఉమెన్ కార్డ్ తీసేపోయింది, కావాలని తనుజ ఒక మనిషి క్యారెక్టర్ని బ్యాట్ చేయడానికి చూస్తుందని తనుజ గారిని హేట్ చేసేవాళ్ళు అంటున్నారు. అండ్ తనుజ గారిని ఇష్టపడే వాళ్ళ ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే తనుజ చేసిన తప్పేం లేదు, తనుజగా ఆ టైంలో ఆ పాయింట్లో తను పవన్ అలా తోయడం అంటే చేసి నెట్టడం నచ్చలేదు. సో అందుకే తనుజ చెప్పింది తనుజ తప్పేం లేదు, తనుజ రైటే అని చెప్పి తనుజ గారి ఫ్యాన్స్ అయితే ఒక మాట అంటున్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, కామెంట్ చేయండి ఏది రైట్ ఏది రాంగ్. అండ్ ఈ వీడియో మీద అంటే ఈ క్లిప్ మీద ఫుల్ ఎక్స్ప్లెయిన్ వీడియో నేను చేసాను, నా ఛానల్ ఉంటుంది చూడండి. బట్ మీ కామెంట్ ఏంటనేది కామెంట్ చేయండి అనమాట. ఈ యొక్క సిచ్యువేషన్ మీద అంటే తనుజ గారి రైటా పవన్ గారి రైటా అనేది.